ఈ ముగ్గురు వర్తమానంలో ముగ్గురు వేణుగోపాల్ రచయితగా దుకాణంలో పుస్తకాలు అమ్మే వ్యక్తిగా కూర్చున్నప్పుడు చేసినటువంటి దాడి ఒకటైతే, ఉపాధ్యాయుడిగా పాఠశాలలో పాఠం చెప్తున్నప్పుడు ఆయన మీద చేసినటువంటి దాడి, రాముల మీద జరిగినటువంటి దాడి, అట్లాగే ఒక కవయిత్రిగా మెర్సీ మార్గరెట్ పుస్తకం సంకలనం చేసినందుకు సంపాదకురాలుగా 3 అస్తిత్వాలుగా ఉన్నటువంటి వీళ్లను ఒక భావజాలం దాడి చేసినటువంటి విషయం మనం చూడవచ్చు. ఆ భావజాలంతో కాకుండా ట్రోలింగ్తో, బూతులతో, చర్యలతో కొట్టి, తిట్టి, బెదిరించి నోరు మోయించాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇది నిరంతరంగా జరుగుతున్నటువంటి ప్రయత్నమే. నేను 50 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. 70 సంవత్సరాలు, నా వయసు 20 ఏళ్ళప్పటి నుంచి ఎదుర్కొంటున్నాను. కానీ ఇవాళ మరీ శృతిమించినటువంటి దశ, అది బూతుల దాకా పోయి కొట్టుకునేదాకా లేదా చంపేదాకా వచ్చినటువంటి పరిస్థితి. పక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటప్పుడు చేసినటువంటి పనులు, అక్కడ అధికారంలోకి వచ్చినారు కాబట్టి అక్కడ ఒక తీరుంది. ఇక్కడ అధికారంలోకి రావాలని కలలు కంటున్నారు కనుక ఇక్కడ చర్యల ద్వారానే వీళ్ళ నోళ్ళు మోయించాలనే ప్రయత్నం జరుగుతుంది. దీనికి ఒక్కటి నా సూచన ఏంటిదంటే, మన అస్తిత్వాల మధ్యన కూడా చీలిపోయి ఉండడం వల్ల మనం బలహీనంగా కనబడుతున్నాం. అస్తిత్వాల మధ్యన కూడా బూతుల భాష ఉంది. ఒక అస్తిత్వాన్ని నేను సమూహ ఏర్పడ్డ రోజున కూడా ఇదే మాట్లాడాను. ఒక అస్తిత్వాన్ని ఇంకొక అస్తిత్వం సహనంతో వ్యవహరించేటటువంటి ఒక సంస్కృతి రావాలి, ఒక సంస్కారం ఉండాలి. కానీ అట్లా అస్తిత్వాల మధ్యన కూడా సహనం లేనటువంటి ఒక వాతావరణం ఏర్పడ్డది. నిన్నటిదాకా రాజ్యంతో ఎదుర్కొన్నాం, ఇవాళ రాజ్యం మద్దతుతో ఉండేటటువంటి ఇంకొక ఆధిపత్య భావజాలంతో లేదా మతంతో ఇవాళ ఎదుర్కొంటున్నాం. వీటిని ఎదిరించాలంటే ఒకటే, మన అస్తిత్వాల మధ్యన ప్రస్తుతానికి ఒక అవగాహన, ఒక ఐక్యత రావాల్సినటువంటి అవసరం ఉందని నా భావన. ఇది పదే పదే చెప్తున్నాను. ఎవరు వాడినా ఈ అస్తిత్వాల మధ్యన కూడా ఈ భాష వాడితే తప్పే నా దృష్టిలో. ఒక రచయితను, ఒక అస్తిత్వంతో ఉన్న రచయితను ఇంకొక అస్తిత్వంలో ఉండేటటువంటి వ్యక్తులు బూతులు మాట్లాడి వాడు నోరు మూయించేటటువంటి ప్రయత్నం చేస్తే సరైంది కాదని నేను అనుకుంటున్నాను. కాబట్టి అస్తిత్వాల మధ్యన ఒక అవగాహన వచ్చి ప్రగతిశీల భావజాలంతో సమాజాన్ని ఆధునిక దిశగా నడిపించేటటువంటి అస్తిత్వాలు ఏవైతే ఉన్నాయో వీటన్నీ ఒకటి కావాల్సినటువంటి ఒక సందర్భం ఏర్పడ్డది. అది రాజకీయంగా ఉండని, రచయితల మధ్యన ఉండని, జర్నలిస్టుల మధ్యన ఉండని, ఏ సంఘాల మధ్యన ఉన్నా ఇవన్నీ ఒకటి కావాల్సినటువంటి ఒక సందర్భాన్ని తోసుకొస్తున్నారు. ఒకటి కావాలి. ఇది ఒకటి అవ్వడం మాత్రమే కాకుండా ఒకరోజు ఖండించడానికి చేసేటటువంటి పనిగా కాకుండా ఇది 50 ఏళ్ల నుంచి నేను చూస్తున్నా అని చెప్తున్నా కనుక మరొక 50 ఏళ్ల వరకు కూడా ఇలాంటి దాడులు జరుగుతాయి కనుక ఆ 50 ఏళ్ల దాకా కూడా నిలబడి కొట్లాడేటటువంటి ఒక ఐక్య కార్యాచరణ లాంటిది ఏదో జరగాలని నేను కోరుకుంటున్నా. నమస్తే.